సయాటికా పేరు వినే ఉంటారా? వినడం ఏంటండి మేము బాధపడుతుంటే అంటారా? హాయ్, ఐఎమ్ డాక్టర్ చందన జేఆర్కే. ఐఎమ్ ఏ హోమియోపతిక్ ఫిజిషియన్. సయాటికా అంటే ఏంటి, దాని ద్వారా వచ్చే నొప్పి ఎలా ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ ఏంటి మాట్లాడుకుందాం. సయాటికా అనేది ఒక నర్వ్ పేరు అండి. అది మన బాడీలో లాంగెస్ట్ నర్వ్. అది తొంటి దగ్గర నుంచి నడుము దగ్గర నుంచి కింద కాలి వరకు ఉండే ఒక లాంగెస్ట్ నర్వే సయాటికా. ఆ నర్వ్ ఎప్పుడైతే కంప్రెస్ అవుతుందో ఆ కంప్రెస్ అవ్వడం వల్ల మనకి నొప్పి వస్తుంది. ఆ నొప్పే సయాటికా నర్వ్ పెయిన్ అంటారు. సో ఈ నొప్పి ఏదైతే ఉందో అది తొంటి నడుము భాగం నుంచి కింద కాలి వరకు గుంజుతూ ఉంటుంది. సో ఈ సయాటికా పెయిన్ని మనం 5 degreesగా పెట్టుకోవచ్చు. సో 5 degrees పెయిన్లో 4th degree వరకు హోమియోలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ అది 5th degree కనుక వెళ్తే కనుక సర్జరీయే లాస్ట్ ఆప్షన్. సో ఈ 5 degrees పెయిన్ ఎలా ఉంటుందంటే, 1st degree పెయిన్ అది మనం పని చేసేటప్పుడు ఈ నడుము నుంచి కాలి వరకు ఏదైతే పెయిన్ ఉంటుందో అది మనం పని చేస్తున్నప్పుడే వస్తుంది. నార్మల్గా కూర్చున్నప్పుడు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఆ నొప్పి అనేది ఉండదు. సో ఏమైనా పని చేసేటప్పుడు ఆ నొప్పి అనేది వస్తూ ఉంటుంది. సో 2nd degree పెయిన్ ఎలా ఉంటుందంటే, మనం ఏమన్నా ఉన్నట్టుండి సడన్గా కదిలినా లేకపోతే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు అలా పెయిన్ వస్తుంది. అది 2nd degree మనం కన్సిడర్ చేయొచ్చు. 3rd degree పెయిన్. 3rd degree పెయిన్ అనేది 24 గంటలు నొప్పి అనేది ఉంటూనే ఉంటుంది. మనం రెస్ట్ తీసుకున్నా పని చేస్తున్నా 24/7 పెయిన్ అనేది ఉంటుంది. 4th degree పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ వచ్చినప్పుడు ఒక మనిషి అవసరం పడుతుంది. మనం కూర్చోవాలన్నా లేవాలన్నా కదలాలన్నా ఒక మనిషి పక్కన ఉండాలి. సో ఈ 4th degree వచ్చేంత వరకు హోమియోలో అయితే మంచి మెడిసిన్ ఉంటుంది. ఈ 5th degree ఏదైతే ఉందో ఆ 5th degree పెయిన్ ఎలా ఉంటుందంటే, ఈ పెయిన్ సివియారిటీ పెరిగిపోయి యూరిన్ మోషన్ పాస్ చేయడం అనేది మన కంట్రోల్లో ఉండదు. ఆ 5th degreeకి మనం వెళ్తాము, అప్పుడు సర్జరీ ఇంకా ఫైనల్ లాస్ట్ ఆప్షన్. సో ఈ 4th degree పెయిన్ వరకు హోమియోలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ సయాటికా పెయిన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రాపర్ రెస్ట్ అనేది తీసుకోవాలి, డైట్ ఫాలో అవ్వాలి, అలాగే మెడికేషన్ అనేది మనకు అవసరం. సో హోమియోపతి మెడిసిన్ ఎలా ఉంటుందంటే, ఆ పెయిన్ యొక్క సిమ్టమ్స్ని తీసుకొని ఆ పెయిన్కి సూటబుల్ అయ్యే రెమెడీ ఇస్తే కనుక హోమియోలో చాలా మంచి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. విత్ ఇన్ షార్ట్ టైం మీకు రిలీఫ్ అనేది వస్తుంది. అండ్ లాంగ్ టర్మ్లో ఆ పెయిన్ సివియారిటీ అనేది పెరగకుండా ఉన్న సిమ్టమ్స్ వరకు ఫస్ట్ రిలీఫ్ ఇచ్చి ఇంకా నొప్పి పెరగకుండా త్వరలోనే మీకు తగ్గిపోయి ఏ కాంప్లికేషన్స్ రాకుండా సర్జరీ వరకు వెళ్లకుండా చాలా మంచిగా యూజ్ అవుతుంది ఈ హోమియోపతి అనేది.